श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश्वर स्वामी महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु हुब्ली सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत అయిన శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం సత్సంగంలో శ్రీ గురు సిద్ధారూఢ స్వామి వారికి చరిత్ర గురించి మనం వివరించుకుంటున్నాం. మహాత్ముల చరిత్రలు ఎందుకు శ్రవణం చేయాలి, ఎందుకు వివరించుకోవాలి? మహాత్ముడు అంటే ఎవరు? సద్గురు. సద్గురు అంటే ఎవరు? భగవంతుడు మానవ రూపంలో అవతరించి భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేసడం కోసంగా మానవాళికి అతి సన్నిహితంగా ఉండి వారికి సరైన సత్యాన్ని ధర్మాన్ని బోధించడానికి తెలియచేయడానికి వచ్చిన వారే సద్గురువులు. మరి ఆయన మనలాంటి మానవుడే కదా, మనలాంటి మానవుడే, కానీ అసామాన్యమైన ప్రజ్ఞ కలిగిన వారు. అటువంటి వారిని స్మరించాలి. ఎందుకు స్మరించాలి, ఎందుకు దర్శించాలి, ఎందుకు వాళ్ళకి కృతజ్ఞత ఎందుకు తెలపాలి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు వాళ్ళ దర్శనానికి నిరంతరం వెళ్ళాలి అని మనం ఆలోచిద్దాం. ఆ సద్గురువు ఎలా ఉంటాడంటే, చూడండి, గురువు సద్గురు మనం అర్థం బాగా చేసుకోవాలండి. గురువు యొక్క లక్షణాల, సద్గురు యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది? గురువు అంటే బోధ గురువు ఉన్నారు, వాచక గురువు ఉన్నారు, కానీ సద్గురువు అని ఎలా ఉంటాడంటే పరమ గురువులు కేటగిరీలోకి వస్తారు. అంటే నీ పరమ గురువు అంటే పరమాత్మ తత్వాన్ని తెలిపేవాడు. గురువు అంటేనే చీకటిని పారదొలేవాడు అని అర్థంటున్నాం. అంటే అజ్ఞానాన్ని పారదొలేవారు. ఆ సద్గురు ఎలా ఉంటాడంటే ఒక శిల్పి లాంటివాడు. శిల్పి ఏ విధంగా అయితే పనికిరాని బండరాన్ని అనుకునే మనము అటువంటి బండరాలను శిల్పాలుగా చెక్కి వాటికి ప్రాముఖ్యత కలిగించినట్లే. చూస్తే మన బండరాయి పనికిరానిది, కానీ శిల్పి ఏం చేస్తాడు? పనికి వచ్చి దానికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇచ్చినట్టే ప్రజ్ఞాశారైన గురువు శిష్యులను సంస్కారవంతులుగా తయారు చేసి సమాజానికి ఉపయోగపడేలా చేస్తారు. ఇది కూడా సమాజ సేవే. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? మానవ జన్మకి సార్థకత ఒకటి ఉంది. ఆ సార్థకతని నువ్వు పునీతం చేసుకుంటూ ఇతరులను పునీతం చేయడమే, ఇది కూడా సమాజ సేవ. దీన్ని మాస్టర్ గారు ఈ పెద్ద పెద్ద పదాలు ఆడకుండా సత్సంగం, పారాయణం, తద్వారా ఆ సత్సంగం ద్వారా 10 మందికి సత్యాన్ని అందించు, ధర్మాన్ని బోధించు. అంటే ఇక్కడ సత్యాన్ని ధర్మాన్ని బోధించాలంటే వాటి పట్ల నీకు అవగాహన కలిగి ఉండు. అవగాహన కలిగినప్పుడు నీ మనసు నిర్మలత్వం ఏర్పడుతుంది, స్వచ్ఛత ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిర్మలత్వంలోంటి సత్యత్వంలో వచ్చిన ప్రతి ఒక్క వాకు కూడా ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక తోటమాలి ఉన్నాడు. నేను చక్కగా చదును చేస్తాడు, విత్తనాలు నాటుతాడు, ఎరువు వేస్తాడు, పెంచి పోషిస్తాడు. అందరికీ ఉపయోగకరమైన అవి ఫలాలను, పుష్పాలను ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యుడు హృదయ క్షేత్రంలో జ్ఞాన అంకురాలను మొలకెత్తించి ఫలవంతం చేసి సమాజానికి అందిస్తాడు. అటువంటి గురువే మార్గదర్శకుడు. ఆ మార్గదర్శకుడే హుబ్లీ సిద్ధారూఢ స్వామి వారు. ఆయన చర్యలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో మార్గం నిర్దేశమై ఉంటుంది. సరైన మార్గాన్ని ఆయన తన జీవిత ఆచరణ ద్వారా తెలుస్తున్నాడు.
ఆయనలో ఉన్న సర్వజ్ఞత్వం, ఆయనలో ఉన్న వైరాగ్యం. అంటే మాటల్లో చెప్పాడు, వైరాగ్యం కలిగి ఉండాలి, సర్వం విడనాడాలి, బహుబంధాలు మనం ఉంచుకోకూడదు అని మాటలు చెప్పడం వేరు, ఆ చెప్పిన దాన్ని అనుభవపూర్వకంగా ఆచరించి చూపించడం వేరు. చెప్పడము, చూపించడము. ఈ సిద్ధార్థ స్వామి దాంట్లో అసదృశ్యమైన ఉపరీతితో కూడిన వైరాగ్యం, అసదృశ్యమైన అంటే కనబడినంత రీతిలో, ఉపరీతి అంటే సహనముతో కూడినది. అంటే అటువంటి వైరాగ్యమూర్తి సమీపానికి వెళ్ళడానికి కూడా చాలామంది కొంచెం జంకేవారు. ఎందుకు జంకేవారు? జంకే దానికి అవసరమే ఉంటుంటుంది. అంటే ఆయన ప్రతిదీ కూడా, ఉపరితి అనే పదం వాడాం కదా ఇక్కడ, ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించేవాడు. ప్రతిదీ అన్నాం, అది మంచా చెడా లేదు. అటువంటి వారి నిర్మలమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే దొరుకుతాం. ఎందుకంటే మనలో అటు నిర్మలత ఉండదు కాబట్టి. అక్కడికి వెళ్తే ఏది బయటపడతాడు, ఏమో సంగతి అని జంకుతుండేవారు. కానీ ఆ మహాత్ముల యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని అనుభవించిన భక్తులకు వారిని విడిచిపెట్టాలన్న ఆలోచనే రాదు, అటువంటి బుద్ధే కలగదు. అంటే ఇక్కడ సిద్ధారూఢ స్వామి అవతార పురుషులు, సామాన్య మానవులు కారు. ఆయన కన్నుల వైపు ఒకసారి చూస్తే ఆ కరుణారసం అప్రయత్నంగానే అందరినీ ఆకర్షింపజేస్తుంది. చూడండి, కరుణ అయినా కోపమైనా ఆ కళ్ళల్లో స్పష్టంగా అనిపిస్తుంది, ముఖంలో కనపడకపోయినా. కానీ ఆ మహాత్ముని యొక్క ముఖారవిందం చూస్తూనే ఆ కళ్ళల్లో ఉన్న కరుణారసాన్ని మనం గ్రోలుతూ ఉంటే అక్కడి నుంచి కథల బుద్ధి కాదు. ఇదే బాబా చరిత్రలో మనకు వస్తుంది. సగుణ మేరక నాయక విషయంలో కావచ్చు, కపర్దే విషయంలో కూడా కావచ్చు. పిచ్చివాడులాగా చూస్తుండిపోయాను అన్నారు వాళ్ళిద్దరు కూడా. ఏముంటుందా ఆ కళ్ళల్లో, ఆ ముఖంలో? ఏమైనా పెద్ద పెద్ద అలంకారాలు చేసుకుని ఉంటారా వాళ్ళు ఏమన్నా? అలాగే సిద్ధారూఢ స్వామి దగ్గర వచ్చేప్పటికీ ఎంతోమంది అప్రయత్నంగా ఆకర్షింపబడేవారు. వాళ్ళ ప్రయత్నం అంటే ఉండదు, అంటే ఇంకా చూడాలి 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 అని మనసు తపన పడుతూ ఉంటుందట. ఇంతమందిని ఆకర్షింపజేసిన ఆ సిద్ధులు, ఆ సిద్ధారూఢ స్వామి అందరూ కొన్ని వేల లక్షల మంది గౌరవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా బోధన చేసేటప్పుడు ప్రత్యేక ఆసనాన్ని మాత్రం వేసుకునేవారు కాదు. అందరితో పాటు కలిసి భుజించేవాడు. వారి చేతి ప్రసాదం కోసం భక్తులు వేచి కూర్చునేవారు. వారు ముట్టుకుంటే అమృతం. ఎలా అమృతం అవుతుంది? వాళ్ళు ముట్టుకుంటే అమృతం ఎలా అవుతుంది? ముందు చెప్పుకున్నాం. సద్గురువు నిర్మలత్వం కలిగిన వాడు, స్వచ్ఛత కలిగిన వాడు. అవతార పురుషులు సామాన్య మానవులు కారు. వారి చేతి స్పర్శతే మట్టి బంగారం అవుతుంది. అందుకని ఆ మహాత్ముల యొక్క స్పర్శ తగిలిన ఏ పదార్థమైనా సరే అమృతమే, అమృత తుల్యమే. ఎందుకంటే వారి నరనరాల్లో కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ ఉంటుంది. ఎప్పుడైతే నరనాల్లో ఉంటుందో అవి ప్రతిబింబిస్తుంది. వైబ్రేషన్స్ ఏమండి, కొందరికి పెట్ట బుద్ధి పడుతుంది, కొందరికి కొట్ట బుద్ధి పడుతుందని పెద్దలు ఒక సామెత చెప్తూనే ఉంటారు. మనకు అనుభవం కూడా. ఒకటి ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, ఇంకొకడు ఎప్పుడు వెళ్ళిపోతా అనిపిస్తుంటుంది. కారణం ఏమిటి? వారిలో ఉన్న మనస్తత్వం. ఇది మనస్తత్వ శాస్త్రకారులు కూడా చెప్పే విషయమేనండి, సైన్స్ కూడా చెబుతుంది. అంటే ఇటువంటి నిర్మలత్వాన్ని తను కలిగి
తన దగ్గర వచ్చే ప్రతి ఒక్కరికి అటువంటి నిర్మలత్వాన్ని, సహజత్వాన్ని, సౌందర్యాన్ని అందించేవాడే సద్గురు. ఆయన ఏం చేస్తాడు? తన దగ్గరకు వచ్చిన వానికి ఏది ఎలా చేయాలో చెప్తాడు, ఎంతవరకు చేయాలో చెప్తాడు, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించగలరు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం, నువ్వు నిర్మత్వం కలిగి ఉండు, నిష్కపటంగా ఉండు, కపట బుద్ధి విడనాడు, అంటే నిరాడంబరంగా ఉండు. ఇన్ని సంఘటనలు ఆ సంఘటన మనకు కనిపిస్తుందండి. ఇంత జరిగినప్పుడు కూడా ఆయన ఆ మఠం దినదినాభివృద్ధి చెందుతూ ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా మఠంలో ఉన్న లౌకిక భౌతిక వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడూ వీలు పెట్టలేదు. ఒకరు హుబ్లీ వాసులు గజికప్ప మల్లప్ప అనేవారు 3 ఎకరాల పొలాన్ని మఠానికి రాసిస్తామన్నాడు. 3 ఎకరాలు. వెంటనే సిద్ధులు అన్నాడు, అక్కడ మఠ చూసుకుంటుంటారు కదా, వాళ్ళ పేరు రాయించేశాడు, తన పేరు రాయించుకోలేదు. అట్లాగే ఒక శ్రీమంతుడు వచ్చాడు, అతని దగ్గర ఉన్న పొలాన్ని సిద్ధులకి ఇవ్వడానికి హుబ్లీ వచ్చాడు. సిద్ధులను కూర్చోబెట్టాడు. నీ పొలం తీసుకుని నేనేం చేస్తాను? నేనేమైనా దున్నగలనా? వ్యవసాయం చేయగలనా? నీ పొలం నీ దగ్గరే ఉంచుకో, బాగా పండించు, అందులో కొంత భాగం దేవునికి అర్పించు, నీకు మేలు జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ సిద్ధుని యొక్క వైరాగ్యం అనేది మాటల్లో కాకుండా చేతల్లో కనిపిస్తుంది. కానీ ఈనాడు మేము సాధువులు అనుకునేవాళ్ళు, సన్యాసులు అనుకునేవాళ్ళు వ్యవహారం ఎలా ఉందో మనం గమనించాలి ఇక్కడ. అందుకని చెప్పాను, సద్గురు ఎప్పుడూ కూడా మనకు మార్గదర్శకుడు. ఎలా చేయాలో ఏది చేయకూడదో అని తన జీవిత ఆచరణగా చెప్తారు. వాచా ఏం చెప్పరండి. భక్తులు అధిక సంఖ్యలో ఆ మఠానికి రావడంతో సరిపడా స్థలం లేకపోయింది. 1889లో గౌరీ పున్నం ఉత్సవం చేస్తారండి. తనకు రథాన్ని వెదురుతూ ఒక రథాన్ని కట్టించాడు, కానీ అది లాగడానికి తగినంత దారి లేదు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా కూడా దారి కావాలంటే ఈ పక్కన స్థలాలు మనం కొనాలి అని ఆలోచిస్తున్నప్పుడు సిద్ధులు ఒక మాట చెప్పాడు వాళ్ళని పిలిచి, ఆ స్థలాలు సేకరించడం, వాటిలో నుంచి కొంచెం ఆ లౌకిక విషయాలు నా దరిదానికి రానిబాకండి. వచ్చి అడిగారు, స్వామి పక్క స్థలం కొనాలి, పక్క స్థలం కొనాలి. అప్పుడు ఒకే మాట చెప్తాడు ఆయన, అది చిన్న స్థలమా పెద్ద స్థలమా కాదు, ఎక్కడ మనం కూర్చుంటే అక్కడ శివనామస్మరణ జరగాలి, వచ్చిన భక్తులకి అంత ప్రసాదం లభించాలి. అంటే ఏమిటి? ఎంతో పేపర్లా ఎంతో అంత ప్రసాదం లభించాలి. ఆ వచ్చిన వారికి నిజతత్వం తెలిసి ముక్తాత్ముడు కావాలి. చూడండి, చెప్తాను, ఏ స్థలము పెద్ద స్థలం చిన్న స్థలం వద్దండి, అక్కడ నిరంతరము నామస్మరణ జరగాలి. వచ్చిన వాళ్ళకి అంతో కొంత ఆ చక్కెర బెల్లం ముక్క ప్రసాదం పెట్టాలి, లభించాలి. వారికి నిజతత్వం తెలుసుకోవాలి. అంటే ఏమిటి? అక్కడ సత్సంగం జరగాలి. వాళ్ళు ముక్తాత్ములు కావాలి. అంటే ముక్తాత్ములు అంటే ముక్తిని పొందడం, అంటే ఏంటి? విడుదల పొందడం. దేని పట్ల? జన్మ పరంపరల పట్ల. కాబట్టి దేనికేం అవసరమో అది చేయండి ముందు. దానికి ఎటువంటి సలహాలు కావాలో అది నన్ను అడగండి, అంతేగాని ఈ లౌకిక విషయాలు మాత్రం నా దగ్గర తీసుకురావు దయచేసి. ఎందుకని ఆ లౌకిక విషయాలు మనిషిని గజిబిజి చేస్తుంది. ఆయనకేం గజిబిజి చేయదు, మనకు చెప్తున్నాడు. నువ్వేదో మఠం స్థాపించినా లేకపోతే దేవాలయం కట్టినా సోకులు చేసుకోవడం కాదు. ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి? ఎందుకు దేవాలయం కడుతున్నాం? దానివల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి దేవాలయం కట్టినంత మా సరిపోదు, మందిరాలు కట్టినంత మా సరిపోదు. అక్కడ నిరంతరం జరగవలసింది నామస్మరణము,
సత్సంగము, పారాయణము. తద్వారా అక్కడికి వచ్చిన వారికి మనసు ప్రశాంతత, వాస్తవం తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత ఆ దారిలో ప్రయాణం సాగించడం, ఇది కావాలి. స్వామి ఈ ధార్మిక కార్యక్రమంలో ఎంత నిమగ్నం ఉన్నప్పటికీ కూడా అప్పుడు బయటికి వెళ్ళిపోయి అడవిలో ఆ గొడ్ల కాపరితో కలిసి ఆటలాడుకుంటుండేవాడు. ఆ ఆటలను మునిగిపోయేవాడు. స్వామి ఎక్కడున్నాను ఎదుర్కొంటూ పోయి ఆయన తీసుకురావాల్సి వచ్చేది. వాటితో ఆటలాడుకున్న తర్వాత ఒక చెట్టు కింద దగ్గర కూర్చొని ధ్యాన స్థితిలో ఉండేవారు. ఇది చూశారు భక్తులు. ధ్యానం చేయడానికి అనువైన స్థలం కాబోలనేసి అందుకు అనుకూలంగా ఒక సమాధి మందిరాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నారు. 1896లో ప్రారంభించారు. 1906లో పూర్తయింది. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈయన వాళ్ళతో ఎందుకు ఆటలాడుకోవడం, వాళ్ళతో ఎందుకు తిరగడం? చూడండి, గొడ్ల కాపరి కాసేవాడు, లేకపోతే వ్యవసాయం చేసేవారు, వారు నేరుగా దేవాలయానికి రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు గొడ్ల కాపరి అంటే పశువుల తోలికి వెళ్ళాలి, అంటే తెల్లవారిని తోలికెళ్ళాలి, వాటికి అందరికీ ఆహారం తినిపించాలి. తిరిగి వచ్చేటప్పటికి సంధ్యాసమయం అవుతుంది. ఇంక వారికి భగవంతుని దర్శనం ఎలా కలుగుతుంది? భగవంతునికి ధ్యాస ఎలా ఉంటుంది? ఎందుకంటే నిరంతరం వాళ్ళ దృష్టి అంతా ఆ పశువులు దారి తప్పకుండా చూసుకుంటూ హై తోయ్ అంటూ చూసుకుంటూ దాన్ని జాగ్రత్తగా దానికి ఆహారాన్ని అందించి అక్కడైనా చెరువు కాలువలు ఉంటే నీళ్లు తాగించి ఇంటికి తీసుకురావాలి. మరి వాళ్ళు తరించేది ఎట్లా? అందుకని వాళ్ళతో పోయేవాడు, వాళ్ళు దర్శనం ఇచ్చేవాడు. అందరితో ఊరుకుంటున్నాడా? వాటి చెట్టా పట్టలేసి ఆడుకునేవాడు. ఇప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్తే మనం దర్శిస్తాము, మనం స్పర్శిస్తాము. మరి వాళ్ళకెట్టా? అందుకని వాళ్ళకి స్పర్శ కలిగిస్తున్నాడు. చూడు, ఇంతటి లోతైన అర్థం ఉంటుందండి. ఏదో ఆటలాడుకుంటాడు అని వదిలేయడం కాకుండా, అంటే ఇక్కడ స్వామి యొక్క భావం గల, అంటే అందరూ తరింపబడాలి. ముందే చెప్పుకున్నాం, సద్గురువు మార్గదర్శకుడు. అక్కడ వాళ్ళకి కూడా భగవంతుని అనుగ్రహం కలిగేలాగా స్వామి వాళ్ళని తీర్చిదిద్దుతున్నాడు. అప్పుడే వస్తుంది, ఆ స్వామి మన దగ్గరికి వచ్చాడు అంటే ఆ తర్వాత నిరంతరము వాళ్ళ హృదయంలో స్వామి యొక్క ప్రతిరూపం స్థిరపడుతుందా, స్థిరపడదా? ఇది మనం గుర్తించాలి. అంతేకాని సిద్ధులు వాక్కు అమృత వాక్కు. బొంబాయిలో ఒక గొప్ప ధనవంతుడు, అతడికి పిల్లలు లేకపోతే అనేక దేవుడు ముక్కుని లేక సంతానం కలిగాడు, కుమారుడు కలిగాడు. జ్యోతిష్కులు చూశారు, అయ్యా ఇతడు మూల నక్షత్రంలో పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులకి మరణం తప్పదు. మరణం తప్పదు, ఎవరికైనా పుట్టుకంటే మరణం తప్పదు. ఎంతో సంవత్సరాలకి నా కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పాలన ఆ ముద్దు ముచ్చలు తీర్చుకున్న తర్వాత చనిపోతే ఒక తృప్తిగా ఉంటుంది. అది మన ఆలోచన. దిక్కుదోచల అంటే ఏంటి? చాలా కాలానికి సంతానం పెట్టారంటే 50 సంవత్సరాలకు మనం అనుకుందామండి, 50 సంవత్సరాలకు సంతానం కలిగింది, ఇంకెంతకాలం జీవిస్తాం? ఇంకంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకోండి. పుట్టగానే మనం చనిపోయినాం అనుకోండి, ఆ పిల్లవాడి గతి ఏమిటి? అదొకటి. 2, అతడికి ఆలనాపాలు చూసేవాళ్ళు ఎవరు? 3, అతడిని ఆడిస్తూ పడుచు ఆనందించే సమయం మనకి ఎలా ఉంటుంది? ఆ దిగులుతో వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, ఆయన నువ్వు ఇప్పుడు సిద్ధారాయుడు స్వామి ఉన్నారు, ఆయన కానీ దర్శనం చేసుకుంటే ఈ ఆపద గట్టెక్కుతుంది. పుట్టకనే జాతకం చూపించారు, అది 10 రోజు 15 రోజు అనుకుందాం, నువ్వు తీసుకెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే చనిపోయినవానే బతికించిన వాడు సిద్ధారాయుడు స్వామి. ఎవరిని మనుషులనే కాదు, పక్షుల్ని, జంతువులను కూడా బతికించాడు. ఒక పావును బతికించాడు, ఒక పక్షిని బతికించుంటాడు అని చెప్పేటప్పటికీ వీళ్ళు వెళ్ళి సిద్ధారాయుడు స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద బిడ్డను ఉంచి కాపాడండి, దయచేసి కాపాడండి, ఎందుకంటే మా అవసరం ఏంటో, మా సంకల్పం ఏమిటో మీకు తెలుసు. వెంటనే సిద్ధారాయుడు స్వామి ఆ బిడ్డ మీద తన అభయహస్తం ఉంచి
ఈ బిడ్డ వలన మీకు శుభమే కలుగుతుంది, మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు. వాళ్ళకి ఆనందం పట్టలేకపోయారు. ఆ సిద్ధుల సేవలోనే కొంతకాలం ఉన్నారు. మహాత్ముల సన్నిధిలో ఉంటే ఆ పీడ కాస్త తిరిగిపోయింది. జ్యోతిష్యులు ఏం చెప్పారే అది తిరిగిపోయింది. వారి ఆనందం అనిర్వచనీయం, మాటల్లో వ్యక్తం చేయలేరు. అలా ఆ సిద్ధుడు భక్తిభావంతో నిండిపోయింది. అలానే ఊరుకున్నారా? లేదు. తను పొందిన అనుభూతిని, అనుభవాన్ని, ఆయనకు అనుగ్రహాన్ని వాళ్ళున్న బొంబాయి అక్కడికి వెళ్ళి అందరికీ తెలియజేశారు. అంటే ఏంటి? భగవంతుడికి మనం అనుభవం తర్వాత ఆ సద్గురు యొక్క మహిమని 10 మందికి అందించాలి. తద్వారా ఏమిటి? వాళ్ళు ఫలితం పొందుతారు. మనం ఒక్కరే ఫలితం పొందడం కాదు, మన వరకే గిరిగీసి చూసుకోవడం కాదు. అది స్వార్థం, అది కృతజ్ఞతాభావం. అది మనం ఇక్కడ గుర్తిస్తున్న ప్రతి ఒక్క సంఘటనలో కూడా మనం బాగా గుర్తించాలి. ఏమిటి అందులో ఉన్న ప్రత్యేకమైన విశేషమని. మామూలుగా స్వామివారికి మఠంలో కొందరు భక్తులు భిక్ష తీసుకొచ్చేవారు. సిద్ధులకు ఆ భిక్షే పరమాణము. ఏమిటి ఆ భిక్ష ఎందుకు పరమాణం అంటే, భిక్ష అంటే 10 మంది వేస్తారు, 10 మంది భక్తి ఉంటుంది, 10 మంది ప్రేమ ఉంటుంది, 10 మందికి అనుగ్రహం కలిగింపచేయాలి. అందుకని ఆ భిక్షే అతనికి పరమాన్నము. ఒకసారి ఎవరు సిద్ధుని ఇంటికి భోజనానికి పిలిచారు. ఆయన పోతూ ఆ భిక్షాలని కొంత నోట్లు వేసుకుని బయలుదేరారు. వెంటనే శిష్యుడు అన్నాడు, ఏంటి స్వామి, ఎటు మనం పంచపంచ పరాల భోజనానికి వెళ్తున్నాం కదా, మీరు మన భిక్ష అనేది మళ్ళా నోట్లు వేసుకుంటారు అన్నప్పుడు సిద్ధుడు చెప్పిన మాట చూడండి. పెట్టేవాళ్ళు తమకిష్టమైతే పిలిచి భోజనం పెడతారు, లేకపోతే బయట వెళ్ళగొడతారు. పెట్టేవాళ్ళు అంటే ఏమిటి? ఏదైనా ఫలితం ఉంటే పిలుస్తారు. మనమంతే, మన కోరిక నెరవేరింది అనుకోండి, మామూలు అప్పుడు చక్కెర ఎత్తుకొని పోతాం, కోరిక నెరవేరితేనే పరమాణంతో కూడా ఎత్తుకొని పోతాం, నెరవేరకపోతే మామూలుగా ఉంటాం. ఆ సంగతి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భక్తులు పెట్టే భిక్షాన్ని నిత్యమైనది చిరకాలం ఉండేది. వాళ్ళు ప్రతిరోజు స్వామి వస్తాడు, స్వామికి భిక్ష వేయాలి అని ప్రతిరోజు ఒక ముద్ద వేస్తారు. అది కలకాలం ఉంటుంది. అది గులగొండ వెంకటస్వామి విషయంలో కూడా సరే. వెంకటస్వామి ఉన్నప్పుడు కూడా ఆ పుత్రుడు అనికేపల్లి ఆ ప్రాంతాలంతా భిక్షకు వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇప్పటికీ ఆచారం ఉందట. ఇంక ఎంతటి వైరాగ్యం అంటే, ఏ వాహనం ఎక్కరు, కాళ్ళకు పాదరక్షలు ధరించరు, చెప్పులు వేసుకోరు, ఊరేగింపులు ఆడంబరాలు నిరసిస్తాడు. భిక్షకు ఎవరింటికి వెళ్ళినామనుకోండి, మహాదేవి జైసు అంటారు. అట్లా పిలిచేప్పటికీ వాళ్ళు మంటికి వచ్చిన ఆతిథ్యంని దండిగా అన్నం పెడతారు. వెంటనే అందులో అన్నీ ఒక్కొక్క ముద్ద అందరికీ పెట్టేసి మిగిలితే ఒక ముద్ద తీసుకునేవాడు. ఒకసారి ఒక భక్తురాలింటికి వెళ్ళారు. వెళితేనే ఆమె ఏం చేసింది, సిద్ధుల కోసం బాగా వెన్న కాసి గమగమలాడుతున్న నెయ్యి తెచ్చి భిక్షాపాతలు వేయబోయింది. అప్పుడు ఆయన అంటాడు, తల్లి, స్వామి అయిన వాడు జిహ్వ దాసుడు కాకూడదు. ఏ తింటే మాత్రం ఏమవుతుంది, నాలుగు మీద ఉన్నంతవరకే రుచి, లోపల పోయిన తర్వాత మామూలే, అన్నీ ఒకటే. పొట్ట అంటే ఏమిటమ్మా, ఒక అంటుపాత్ర అన్నాడు. అంటే సాధువు స్వామి అనేవారు ఏ విధంగా ఉండాలి? జిహ్వానికి వసవడమా, జిహ్వాని జయించడమా? ఇది అందరి మహాత్మ వస్తుందంట. బాబాది రుచులకు పోవద్దు అంటాడు బాబాతో. వెంకయ్య స్వామి ఒక ఋషికేశ్ నుంచి వచ్చిన స్వాములు స్వీట్ తీపదాన్ని పెడితే అయ్యో విషమయ్యా అని అంటాడు ఆయన. ఇలాగే చంద్రశేఖర స్వామి ఒకరోజు తోటకూర బాగుందనేటప్పటికీ, ప్రతిరోజు తోటకూర తెచ్చినప్పటికీ, ఓహో నేను తోటకూర బాగుందని చెప్పాను కాబట్టి తెచ్చిందని చెప్పేసి ఆ నాలుక మీద గోశాలకు వెళ్ళి ఆ పేడని పెట్టుకున్నాడు. ఇది నిజమైన వైరాగ్యం అంటే.
వైరాగ్యం అనే మాటలు చెప్పడం, వైరాగ్యం అనే వేషం వేసుకోవడం కాదు. ఇది సాధువులకైతే మనకి అనిపించుకోవాలి, మనము కూడా రుచులకు పోకూడదు. ఒక్కసారి భోజనం చేసేటప్పుడు నానికి కాస్త పచ్చడి లేకపోతే, లేకపోతే ఆవకాయ లేకపోతే ఇంత ఎత్తున ఎగురుతాను నా బోటుగాడు. ఒకవేళ కూరలో ఉప్పు తగ్గైనా, కారం ఎక్కువైనా చిరుగురులాడతాము. మనం ఏం నేర్చుకున్నట్టు? వాళ్ళందరి వైరాగ్యం మనకు అవసరం లేదు. మనం చేయగలిగిన విషయాన్ని కూడా మనం ఆలోచించి ఆ విధంగా నడుచుకోమని మహాత్ములని చెప్తున్నారు. ముందు చెప్పాడు, ఆయన మార్గదర్శకుడు అని అనుకున్నాం. ఒక దీపావళి రోజు వ్యాపారస్తులంతా ఏం చేస్తారు, మామూలు లక్ష్మీ పూజ చేస్తారు. ఆ లక్ష్మీ పూజ కోసంగా స్వామి తీసుకెళ్తారు. స్వామి తీసుకుని వాళ్ళ అంగట్లో పెట్టుకొని ఆయనకి పూజ చేసి ఆయనకి దక్షిణ సమర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు తీసుకుపోతూనే ఉన్నారు. పొద్దున్న నుంచి దాదాపు సాయంకాలం 3-4 అయింది. అంత అయిన తర్వాత మఠానికి తిరిగి వచ్చాడు స్వామి. వచ్చి వంటింట్లోకి పోయినాడు గబగబా. ఏ రాచప్ప, చెత్త కుప్పలో నిప్పుబడింది అన్నాడు. అతనికి అర్థం కాదు. చెత్త కుప్పలో నిప్పుబడి ఉంటే అర్థం ఏం అర్థం వస్తుంది? ఏ కుప్ప అన్నాడు. ఎక్కడ నిప్పుబడింది అంటున్నాడు. అంటే చెత్త కుప్ప ఆడని పడిందేమో, పోయి ఆర్పాలేమో అని అతడి ఉద్దేశం. వెంటనే పొట్ట చూపించాడు. ఈ కుప్పలో నిప్పుబడింది రానాయన అని. అంటే జఠరాగ్ని మేలు తగులుతుంది, ఆకలి పుడుతుంది. అర్థమైంది, మరి ఇతనికి ఎవరికి ప్రసాదం పెట్టినట్లేదు, అందరూ తీసుకుపోయారే కానీ, ఏదో బంగారు నాణ్యాలు ఆయన ఒళ్ళో పోసారే కానీ ఆయన కనీసం నోటికి ఒక అరటిపుల ముక్క కూడా ఇచ్చినట్లేదే అని బాధపడిపోతూ, స్వామి ఒక్క నిమిషం నేను రొట్టె చేసుకొస్తా అన్నాడు. వెంటనే అతను పిలిచి, ఆ కొండ ఏదో ఉన్నట్టుగా ఉంది చూడన్నాడు. చూస్తే అది చెద్దను స్వామి, ఇప్పుడు పొద్దుంది అన్నాడు. అది బాగా పాచిపోయినట్టుగా ఉందన్నాడు. మీరు కాసేపు ఊరుకోండి, ఒక్క క్షణం నేను రొట్టె తీసుకొస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఓ రాత్య, అతని పేరు రాత్య, చెత్త కప్పులో పడ్డ నిప్పు గార్పడానికి శుభ్రమైన నీరైతేమి, మురికి నీరైతేమి ఏదైనా మనకు వస్తుంది. ఆ అన్నమే నాకు ప్రసాదము, అదే చాలు. ఆయన తినే ఎంత తింటాడండి? ఒక 2 పిడుగులు తింటే ఎక్కువ. ఎందుకంటే వారిలో ఆహారం ఎక్కువగా తిని ముక్తాయితో ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉండదండి. వాళ్ళ ఆహారం తీసుకునేది కూడా భక్తుల కోసమే. ఒక పిడికిడి అన్నం తీసుకున్నాడు, దాంతో నా ఆకలి తీరిపోయింది అన్నాడు. అంటే ఏంటి? రుచి విచక్షణ పట్టించుకోకుండా ఉండడం సాధువు యొక్క వైరాగ్య స్థితికి నిదర్శనము. ఆ మానవుడే తీసుకువెళ్ళారు అంగడికి, భక్తిభావం, ఆయన పూజించారు, ఆయన లాభం పొందారు. కానీ ఆయనకి సమయానికి ఆహారం పెట్టాలని ఆలోచన రాలేదు. ఈ సంఘటన మనం చూసుకుంటే నాకు భరద్వాజ మాస్టర్ గారు జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుందండి. భరద్వాజ మాస్టర్ గారు ఒక విజయవాడకు ఎక్కడికో వెళ్ళారండి ఒకరింటికి. ఎవరికో వాళ్ళకి కష్టంగా ఉంది, ఆపదగా ఉందని. అది ఒకరింటికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? తెల్లవారుజామున 8 గంటలకు వెళ్ళారు. మాస్టర్ గారు విజయవాడకి ఏదో పని మీద వెళ్ళారు. ఆ పని పూర్తి అయిపోయింది. నిద్రలేశారు. నిద్రలేసిన తర్వాత ఇంకా దాదాపు 10 గంటలకి ట్రైన్ ఉంది. సరే, ఇంత లోపల ఆ 2 గంటల్లో వాళ్ళ ఇంటికి ఏదో వాళ్ళకి బాధ అంటున్నారు కదా అనేసి వాళ్ళ కష్టాలు వినడానికి మాస్టర్ గారు వెళ్ళారు. దాదాపు 7:30 ప్రాంతాలకు వెళ్ళారు. 7:30 ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళ కథ అంతా చెప్పుకున్నారు. 10 ట్రైన్ వచ్చి 10:30కో ట్రైన్. ఆయనతో వెళ్ళిన ఆయన మాత్రం ఏదో బయట తినేసి వచ్చేసాడు. మాస్టర్ గారితో వెళ్ళినాడు. సుబ్రహ్మయ్య గారు అనుకుంటాను, నాకు గుర్తుంటే. కథల సుబ్రహ్మయ్య, గొలగముళ్ళు ఉన్నాయన. అంతే, గబగబా 10 అయింది. 10:30 ట్రైను. గబగబా రిక్షా ఎక్కిచ్చేసి వచ్చి వాళ్ళు ట్రైన్ ఎక్కిచ్చారు. నీకు ట్రైను కదులుతుంది, అప్పుడు ఎక్కారు.
అయిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, శివరామయ్య ఈ పక్కనే స్టేషన్లో ఆగితే పోయిన 2 ఇడ్లీలు కట్టుకురా అన్నారు. ఏంటి మాస్టర్ గారు మీకేమన్నా టిఫిన్ పెట్టలేదా అన్నారు. అప్పుడు మాస్టర్ ఒక మాట అంటారండి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడంలోనే వాళ్ళు ఆ ధ్యాసలోనే ఉన్నారు. మరి వాళ్ళు చెబుతున్నప్పుడు నేను వింటూ మధ్యలో నాకు టిఫిన్ కావాలి నేను ఎలా అడిగేది? ఆ తర్వాత ఎక్కడో స్టేషన్ ఆగడం, 11 గంటలకి ఏదో 10:30కి ఏదో గంట తర్వాత ఒక స్టేషను, 11 గంటలకి ఇడ్లీ ఎట్లా ఉంటుంది? ఎప్పుడో వాళ్ళ స్టేషన్ 3 గంటలకు 4 గంటలకు కాసిన చేసిన ఇడ్లీ చల్లగా ఉండింది, దాన్ని తీసుకున్నాను మాస్టర్ గారు. అంటే ఇదేమిటి? సరైన సమయానికి మనం భగవంతుడికి నివేదించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిందండి. మనం నేర్చుకోవాల్సింది అంటే ఒక్కొక్క లీల ద్వారా మనం గ్రహించవలసింది ఇది. ఎందుకంటే ఆయన మార్గదర్శకుడు చూపిస్తున్నాడు, ఇలా చేయబాకంటే చెప్తున్నాడు. కొంత చేస్తాం పూజ, మధ్యాహ్నం 12 గంటలకు దీపం పెడతాం, 12 గంటలకు నైవేద్యం పెడతాం, పొద్దునంతా అలా ఉంటాం. మనం 12 గంటలకి ఆహారం తీసుకుంటామా? నిద్ర లేస్తేనే బెడ్ కాఫీతో ప్రారంభమవుతుంది మనకి. ఆ తర్వాత చిన్న స్నాక్స్, తర్వాత టిఫిన్, తర్వాత మధ్యాహ్నం భోజనం. మరి మన ఇంట్లో కూర్చున్న ఆ భగవత్ స్వరూపుడికి అది పటం అనుకుంటాం కాబట్టి పెద్ద పట్టించుకో. ఆ విషయం మనం ఇక్కడ గుర్తించాలండి. ఒక్కొక్క సంఘటన ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయం మనం గుర్తించగలిగితే మనం సఫలీకృతం కాగలం. ఇంతటి వైరాగ్యమూర్తి కదా ఆయన. ఇంతటి వైరాగ్యమూర్తి అయినప్పటికీ కూడా ఆ మఠపు ఆస్తి గురించి చివరికి ఆ హుబ్లీ వాసులు చివరికి విషం పెట్టారు ఆయనకి, సిద్ధారూఢ స్వామికి. అంటే ఎంతటి మూఢత్వం చూడండి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడు సిద్ధారూఢ స్వామి, ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన సిద్ధారూఢ స్వామి, తీవ్ర వైరాగ్యమూర్తి సిద్ధారూఢ స్వామి. ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ వారి యొక్క స్వార్థపూరితమైన భావాల వల్ల సాక్షాత్తు భగవత్స్వరూపుడి సిద్ధారూఢ స్వామిని తొలగించుకోవాలని చూశారు. అంటే స్వార్థం వస్తే దేనికి మనం వెనుకాడము, మనం కూడా చూడము. అంటే దీనివల్ల మనకి వాళ్ళ విషయం పెట్టారు కదా అని వాళ్ళ మీద కోపం చేసుకోవడం కాదు. మనల్ని కని పెంచి పెద్ద చేసిన అటువంటి త్యాగమూర్తుల పట్ల ఎటువంటి భావం కలిగి ఉండాలి. వాళ్ళని పట్టించుకోకుండా దూరప్రదేశాలకు వెళ్ళి సకల సౌకర్యాలు అనుభవించడమా, లేక వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టి మేము డబ్బు పంపిస్తున్నాం కదా అని భావించడమా? విషం పెడితే ప్రాణం అప్పుడే పోతుంది. ఈ విధంగా చేస్తే వాళ్ళు క్షణం నరకం అనిపిస్తారండి. ఈ దేవరావుడని కారణభూతుడైన వారిని ఎటువంటి పూల పెట్టి పూజించాలి? ఆ దేహం ఇచ్చారు కాబట్టి కదా నాకు సకల సౌకర్యాలు, పేరు, కీర్తి, అధికారము, లేకపోతే నాకు ఎలా వస్తుంది? అలాగే ఈ ఉల్లి సిద్ధారూఢ స్వామి ఎంతమందికి ఉద్ధరిస్తున్నప్పుడు కూడా గుర్తించలేకపోయారు. ఇట్లా ఒక్కొక్క సంఘటన ద్వారా మనం గ్రహించాలండి. మనం నేర్చుకోవాల్సినది అదే మన జన్మకి సార్థకత. లేకపోతే ఏం ఉపయోగం వస్తుంది? పుట్టాము, పెరిగాము, సచ్చాము స్వార్థపూరితతో. మనం ఎటువంటి స్వార్థపూరితో ఉన్నామో తిరిగి అటువంటి సంస్కారమే మనకు లభిస్తుంది. అంతే, మనకు కూడా అటువంటిది లభిస్తుంది. నువ్వు ఏ విత్తనం వేసావో ఆ చెట్టే వచ్చినట్టుగా నువ్వు ఎటువంటి భావాలతో ఈ సమాజంలో నడుచుకున్నావో అటువంటి భావాలు నీకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు బాధపడే లాభం. అందుకని అటువంటి బాధ మనకు లేకుండా ఉండడం కోసమే మహాత్ములంతా కూడా మన వాళ్ళ జీవితం ద్వారా తెలియజేస్తారన్న సంగతి గుర్తించడమే. అలా గుర్తించడానికి మనకి ఆచార్య ఇక్కర భరద్వాజ మహర్షి గారు సిద్ధారూఢ స్వామి చరిత్రని మనకు అందించారండి. ఇందులో భావాన్ని మనం గుర్తించుకుంటూ నిరంతరం స్మరించుకుంటూ వారు చెప్పిన మార్గంలో ప్రయాణం సాగిస్తూ అద్భుతమైన ఆనందాస్థితిని అనుభవిస్తూ మనము ఇతరులకి మార్గదర్శనం కావాలి అనే లక్ష్యం శుద్ధితో మనం జీవించగలిగితే వారు మనం అందించిన
దానికి, ఎవరు మహాత్ములు మనకు అందించిన దానికి ప్రతిఫలం మనం ఏమి ఇవ్వాలి? వారి కోరిక మేరకు, వారిని ఆనందించే మేరకు మన జీవితాన్ని సాగించాలి. ఇదే మనకి సిద్ధారూఢ స్వామి ద్వారా మనకి భరద్వాజ మహర్షి గారు తెలియజేసిన సందేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు హుబ్లీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.